రియల్ ఎస్టేట్ వాళ్ళకి చంద్రబాబు నాయుడు ఒక బూమ్ ఆఫర్ ఇచ్చుకొచ్చారనమాట. సాక్షి దాన్ని నెగిటివ్‌గా రాసుకొచ్చింది గానీ, రాష్ట్రంలో పారిశ్రామిక మౌలిక వసతులు కల్పించడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించడానికి ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏపీఐసీని చంద్రబాబు సర్కార్ పూర్తి రియల్ ఎస్టేట్ బ్రోకింగ్ సంస్థగా మార్చేశారు. ఇప్పటికే పీపీపీ విధానంలో రాష్ట్రంలోని పారిశ్రామిక పార్కులు ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ లిఫ్ట్ పాలసీ పేరిట విశాఖలోని వేల కోట్ల విలువైన భూములు రియల్ ఎస్టేట్ సంస్థలకు అతి చౌకగా కట్టబెట్టిన ప్రభుత్వం తాజాగా తాను అభివృద్ధి చేసిన పార్కులు వాణిజ్య సముదాయాల్లోని స్థలాలను రియల్ ఎస్టేట్ సంస్థలకు ఏపీఐసీ ద్వారా అమ్మేస్తోంది. రాష్ట్రంలోని వివిధ పారిశ్రామిక పార్కుల్లో అందుబాటు ధరల్లో గృహ సముదాయాలు నిర్మించడానికి పూర్తిస్థాయి అమ్మకపు హక్కులతో అప్పగించబోతోంది. కేటాయించిన స్థలంలో 60% గృహ అవసరాలకు వినియోగించి మిగిలిన 40% వాణిజ్య అవసరాలకు వినియోగించుకోవడమే కాకుండా ఛార్జీలు వసూలు చేసుకోవడం ద్వారా ఆదాయాన్ని పొందడానికి అనుమతి ఇచ్చింది. ఇందుకోసం ఆసక్తి గల సంస్థల నుంచి ఏపీఐసీ ఆసక్తి వ్యక్తిగానే బిడ్లను ఆహ్వానించింది. బిడ్ గెలిచిన సంస్థ ఏపీఐసీకి భూమి ధరం చెల్లించి ఆ స్థలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చు. ఆ ప్రాజెక్ట్ డిజైన్, నిధుల సమీకరణ, నిర్వహణ అంతా గెలిచిన బిడ్డింగ్ సంస్థ చూసుకోవాలని ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు మంజూరు చేయడంలో మాత్రమే ఏపీఐసీ సహాయం అందిస్తుందని ఆ టెండర్ డాక్యుమెంట్స్లో పేర్కొన్నారు. ఇవే కాకుండా నగరం నడిబొడ్డున ఉన్న జోనల్ కార్యాలయాలు లేదా పారిశ్రామిక పార్కుల్లో వాణిజ్య సముదాయాలను ఏర్పాటు చేయడానికి ప్రైవేట్ సంస్థలకు ఏపీఐసీ భూములు కేటాయిస్తోంది. ఇందుకోసం విలువైన భూముల్లో సుమారుగా 1 ఎకరం స్థలాన్ని కేటాయించబోతోంది. ఈ స్థలంలో వాణిజ్య సముదాయాలు నిర్వహించుకోవడానికి 33 ఏళ్లకు లీజుకి ఇవ్వనుంది. అలాగే అభివృద్ధి చేసిన స్థలంలో ఏపీఐసీకి 10,000 చదరపు అడుగులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మిగిలిన ఆదాయం అంతా ఆ బిల్డరే తీసుకొచ్చని టెండర్ డాక్యుమెంట్లో పేర్కొన్నారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 27 చోట్ల స్థలాలను కేటాయించబోతున్నారు. ఇందులో అత్యధికంగా జోనల్ ఆఫీస్ కార్యాలయాలు ఉండగా మరికొన్ని చోట్ల ఎంఎస్ఎంఈ పార్కులు, ఇతర పారిశ్రామిక పార్కులు ఉన్నాయి. ఈ 27 చోట్ల వాణిజ్య సదుపాయాలు నిర్మించుకోవడానికి ఆసక్తి గల సంస్థ నుంచి బిడ్లను ఆహ్వానించింది. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఎవరైతే పార్టీ తరఫున రియల్ ఎస్టేట్ వ్యాపారులు పండగ చేసుకుంటారు బిల్డర్లు.